ఎస్బిఎన్ తెలుగు ఛానల్కి స్వాగతం. విధాత సినిమాను ఆదరించండి. హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి అన్నారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవ సంస్థ జాతీయ అధ్యక్షులు విశ్వకర్మ ముద్దుబిడ్డ డాక్టర్ అప్పినపల్లి భాస్కరాచారి చిత్ర నిర్మాతగా తీసిన సినిమా విధాత. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పలు పోరాటాల రూపంలో విధాత అడుగు పెడతాడు. తప్పు చేసిన వారిని శిక్షిస్తాడు. పేదవారి పక్షాన, బలహీన వర్గాల పక్షాన నిలబడతాడు. అలాంటి గొప్ప సినిమా విధాత అని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ కొమరయ్య అన్నారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో విధాత సినిమా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడి ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపేలా ఉంటుందని, ఇలాంటి చిన్న చిత్రాలకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలని, ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది. చిత్రాన్ని చూసి ఆదరించి విజయవంతం చేయాలని, వీరికి మీడియా మిత్రులు ప్రేక్షకులు సపోర్టు చేయాలని చిత్ర యూనిట్కి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిట్టారి పద్మ రవీందర్, సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కౌన్సిలర్లు వాలా సుప్రజ, గాదపాక రవీందర్, స్ఫూర్తి స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు పందిల్లా శంకర్, తెలుగు వెలుగు సాహితీ వేదిక అధ్యక్షులు పోలోజు రాజకుమార్, బహుముఖ కళాకారులు నాదమునుల రామారావు, గాయకులు చిట్టి దేవేందర్ రెడ్డి, రచయిత వేముల తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. వేదికను అలంకరించిన పెద్దలకి పేరు పేరు నక్షత్రండి. సమయం తక్కువ ఉంది. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందున్న సార్లకి, మేడమ్స్కి, మహిళా మండలికి అందరికీ నా యొక్క నమస్కారాలు. మొదటి రోజు మున్సిపల్ ఆఫీస్లో మేము వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. 11:30 ఉండాలనుకున్నాము. అందుకే దయచేసి సమయం తక్కువ ఉన్నందున నేను సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రెండవ మీటింగ్. మేము నిన్న బాల వికాస మీటింగ్కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఈరోజు మనల్ని ఆహ్వానించిన వెంటనే తప్పకుండా రావాల్సింది అని చెప్పి రావడం జరిగింది. సార్ వారు రామారావు సారు చాలా చక్కనైన గానము, మేడం కూడా చక్కగా వారి పాటలు బాగుంటాయి. ఇదివరకు చాలా కార్యక్రమాల్లో చూడడం జరిగింది. మానవత్వమా నీ చిరునామా ఎక్కడ, ఇది అసలు ఆ పదాలలోనే నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కదలిక అనేది జరిగింది. ఆ విషయాన్ని వినగానే, అంటే మానవత్వం అనేది మర్చిపోయిన తరుణం ఇది. అది ఒక్కసారి సార్ వాళ్ళు మళ్ళీ గుర్తిస్తున్నారు. మీ అనుభవంలో మేము చిన్నవాళ్ళము అయినప్పటికీ మీ ద్వారా నేర్చుకునే క్రమం మాకు వస్తుంది. ఎప్పుడు నిరంతర ప్రక్రియ నేర్చుకునేది, అది ఎవరైనా సరే. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ పదాలకు సంబంధించి, ఆ మీనింగ్కి సంబంధించి తప్పకుండా చిన్న పౌరుల నుంచి వృద్ధాప్యం వరకు కూడా ఇది అవసరమైన మీనింగ్. చక్కని ఆలోచన చేశారు సార్. షార్ట్ ఫిల్మ్ అయినా కానీ విషయం చాలా చక్కనైన విషయము ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మానవత్వం మర్చిపోవడం జరిగింది. ఒక కుటుంబంలోనే తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు అనే భేదభావాలు చాలా ఎక్కువై కుటుంబాలలో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. అది మనకందరికీ తెలుసు. డబ్బు పెరిగింది, ప్రేమానురాగాలు తగ్గిపోయాయి. అది పిల్లలలో కూడా మనస్తత్వాలు చాలా మార్పడం జరిగింది. విద్యార్థులలోనే తేడాలు జరుగుతున్నాయి. ఈ అంశాల పట్ల ప్రతి స్కూల్లో ఈ విషయాన్ని అప్పుడప్పుడు షార్ట్ ఫిల్మ్ అనేది చూపిస్తే కనుక చిన్న వయసులోనే వారికి కొంత అనుభవాన్ని పెంచే విధంగా, ఆలోచన విధానాన్ని పెంచే విధంగా ఉంటుంది. మంచి ఆలోచనతో ఈ షార్ట్ ఫిల్మ్ చేసి అది మన హుస్నాబాద్ పట్టణంలో మన ముద్దుబిడ్డలైన మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మనందరి సమక్షంలో ఇది ఏర్పాటు చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఆ ఫిలిం చూస్తే కనుక ఇంకా కొంచెం మాట్లాడే అవకాశం ఉంటుందేమో. నాకు తక్కువ సమయంలో అక్క చెప్పారు, బల్గం సినిమా చూసినప్పుడు ప్రతి కుటుంబంలో ఏడవడం అనేది జరిగింది, నాతో సహా. బల్గం అంటే ఏంది, అసలు కుటుంబం అంటే ఏంది, అంతకుముందు బల్గం ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది అనేది, ఆ బల్గం సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్లో కూడా ప్రతి కుటుంబంలో వయసుల వారీగా ఉందేమో నేను అనుకుంటున్నా. తప్పకుండా ఈ ప్రయత్నం ఇది చాలా చక్కనైన ప్రయత్నం. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కనుక సమాజంలో చక్కనైన మార్పు జరిగే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించవలసిందిగా కోరుచున్నాను.